మా పెద్దలు ఎమ్మెల్యే గారు పెద్ద రామ్మోహన్ రావు గారు, చెన్నుపాటి గాంధీ గారు అందరం వచ్చి ఇక్కడ ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్ని నేషనల్ హైవే పీడీ గారు, కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ గారు అందరూ వచ్చి వాళ్ళు పరిశీలించడం జరిగింది. నిన్నే నేషనల్ హైవేస్ కార్పొరేషన్ కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్ స్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా మినిట్స్ రికార్డ్ చేసి అధికారులకు కూడా పంపించాం. దాన్ని అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు నేను ముఖ్యమంత్రి వర్యుల వరకు వెళ్ళి దాన్ని విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఆ ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు పదే కృష్ణలంకలో 2 ఆర్యూబీలు కావాలని వారు విన్నవించుకుంటాం. నేషనల్ హైవే వారు దాన్ని ఒప్పుకుని రాణి గారి తోట దగ్గర ఒక ఆర్యూబీని శాంక్షన్ చేయడం జరిగింది. సబ్వే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సబ్వే వల్ల రాణి గారి తోటలో నిరంతరం ప్రమాదాలకు గురవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా నివారించడం ఇవాళే టెండర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఆ ప్రాంత వాసుల కోరిక ఫ్లైఓవరు, ఆ 2 ఆర్యూబీలు కూడా తీరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి వస్తే నిజంగా చూస్తే బెంచ్ సర్కిల్ నుంచి ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ పడితే స్క్రూ బ్రిడ్జ్ దాటి ట్రాఫిక్ అవుతుంది. అందులో నగరాల్లోకి వెళ్లాల్సిన వాసులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. వీటికి తోడు లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇక్కడ పార్కింగ్ కూడా నేషనల్ హైవే అంతకుముందు ఇంత చివరి దాకా ఉండేది కాదు, వాళ్ళ పార్కింగ్ స్థలం ఉండేది. కానీ ఆ పార్కింగ్ స్థలం నేషనల్ హైవే అధికారుల్లోకి వెళ్ళటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ డివైడర్లో పార్కింగ్ అంతేకాకుండా ఒక రోడ్డు, ఆ రోడ్డు స్క్రూ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనదారులు బృందావన్ కాలనీ, చంద్రమౌళి నగర్, జ్యోతి కన్వెన్షన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంజీ రోడ్డు వెళ్లే వాసులకి బెంచ్ సర్కిల్ దాకా వెళ్లకుండా ఇటు డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ కింద ఒక రోడ్డు ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. అధికారులు దానికి సమ్మతించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న హైవే వెంబటే గ్రైనరీ కూడా లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో గ్రైనరీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని స్వతంత్రంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీని లారీ ఓనర్స్ ఎదురుగా ఆ రోడ్డు ప్రారంభమయ్యే వరకు పార్కింగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెయింటైన్ చేసే విధంగా మేము కోరటం జరిగింది. తప్పకుండా సోమవారం రోజు నేను, ఎమ్మెల్యే గారు, మళ్ళీ దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ మరొకసారి కూర్చుని మినిట్స్ రికార్డ్ చేసి మినిట్స్ని ట్రాఫిక్ పోలీసులు కూడా సమావేశంలో ఉంటారు. మినిట్స్ రికార్డ్ చేసి ఆ మినిట్స్ ద్వారా ఇవన్నీ 1-2 నెలల్లోనే పూర్తయ్యేటట్టు చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.